వివాహ విషయంలో మంచి నిర్ణయం ఎలా తీసుకోవాలక్క? దేవుని చిత్తం ఎలా గ్రహించాలి చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగావు స్వాతి. చాలామంది మనసులో వచ్చే ప్రశ్న ఇది. పెళ్ళి ఎందుకు చేసుకోకూడదో ముందు చెప్తాను. అందరూ తొందర పెడుతున్నారని చేసుకోకూడదు, వయసు వచ్చేసిందని చేసుకోవద్దు, ఎవరో ఒకరు ఎదురుపడి నువ్వు నాకు నచ్చావు అన్నారని చేసుకోవద్దు. ఈ కారణాల కొరకు పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా మిస్టేక్ చేసినట్లే. పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. బికాజ్ ఇట్స్ యువర్ ఫ్యూచర్. మన భవిష్యత్తును ప్రభావితం చేసే రక్షణ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము వివాహాన్ని గూర్చిన నిర్ణయం. కనుక వివాహ వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి గురించి మంచి నిర్ణయం తీసుకోవడానికి ముందు పెళ్లి కోసం ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో నేను అది యవనస్తులు చాలామందికి అడ్వైస్ చేస్తాను, స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్. దేవుడు తన చిత్తానుసారంగా నడిపించలాగున ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, పెళ్లి సంబంధాల విషయానికి వచ్చినప్పుడు చాలామంది అంటారు చాలా మంచి అబ్బాయి అండి, చాలా మంచి అమ్మాయి అండి అంటారు. అది యూజువల్గా చెప్పే మాటే. పేరెంట్స్ అయితే ఇక వాళ్ళ పిల్లల్ని బాగా పొగుడుతూ ఉంటారు. తర్వాత తెలిసిన వాళ్ళు కూడా, కనెక్ట్ చేసే వాళ్ళు కూడా అదే మాటలు చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటనేది దేవునికి ఒక్కటే తెలుసు. ప్లస్ ఆ అవతల వ్యక్తి మనకి కంపాటిబులా కాదా, కంపాటిబిలిటీ అనే విషయానికి వస్తే స్పిరిచువల్ కంపాటిబిలిటీ, ఆత్మీయంగా సరిపోతారా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకడి, వెలుగుతో చీకటికి ఏమి పొత్తు. సో విశ్వాసులుగా ఉన్న యవన బిడ్డలు విశ్వాసులనే కేవలము జీవిత భాగస్వాములుగా, ఫస్ట్ క్రైటీరియా అది. అక్కడ ఫిల్టర్ చేసి పడేయాలన్నమాట. మంచి సంబంధం అండి, చాలా మంచోళ్ళండి, చాలా ఇష్టపడుతున్నారండి, చాలా బాగా చూసుకుంటారండి, చాలా డబ్బులు ఉన్నాయండి, ఇవన్నీ ఎన్ని చెప్పినా రక్షణ పొందారా లేదా, బ్యాప్టిజం తీసుకున్నారా లేదా, దేవునితో నడుస్తున్నారా లేదా, ఒక సంఘానికి క్రమంగా వెళ్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా, వీటిని గురించి దిస్ షుడ్ బి ద ఫస్ట్ క్రైటీరియా. ఒకవేళ ఇది లేకపోతే ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అవుట్ రైట్గా. మిగతా ఎవరు ఎన్ని చెప్పినా, మనకెంత ఎర్జెన్సీ ఉన్నా, ఎంత నీడున్నా. నాకు తెలుసు కొంతమంది యవనస్తురాండ్రు వాళ్ళ తండ్రి గారికి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన కొన్ని కుటుంబాలలో వాళ్ళ డాడీ, నాకు ఎప్పుడు నేను చనిపోతాను నాకు తెలీదు కాబట్టి నా పిల్లల్ని త్వరగా సెటిల్ చేయాలని అనుకున్నప్పుడు ఆడపిల్లలు కాంప్రమైజ్ అయిపోయి, క్రిస్టియన్సే కదా చాలే, మందిరానికి వెళ్తాను కదా సరిపోతుందిలే, మా డాడీ ఎప్పుడు చనిపోతారో నాకు తెలీదు, మా డాడీ నా పెళ్ళికి ఉండాలి, మా డాడీ టెన్షన్ పడుతున్నారని తల్లిదండ్రుల కొరకు ఏదో ఒకటి ఒప్పేసుకొని లైఫ్ అంతా వాళ్ళు సఫర్ అవుతూ, వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తొందరపడద్దు, ఇది తొందరపడే నిర్ణయం కానే కాదు. సో ప్రార్థన పూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయము దేవుని చిత్తం కనుగొనడంలో ఫస్ట్ థింగ్ వెదర్ హీ ఈజ్ సేవ్డ్ ఆర్ నాట్. ఇంకొకటి ఈ జనరేషన్లో ప్రాముఖ్యంగా నేను ఇవ్వాలనుకుంటున్న వెరీ వెరీ ప్రాక్టికల్ సజెషన్, ప్లీజ్ డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్. ఎంత మంచి సంబంధమైనా, ఎంత మంచి అబ్బాయి అయినా, ఎంత మంచి అమ్మాయి అయినా ఆ వర్క్ ప్లేస్లో కనుక్కోండి. ఎలాంటి వారితో తిరుగుతుందో కనుక్కోండి. వారి కుటుంబాన్ని గురించి కనుక్కోండి. ఇవన్నీ కనుక్కోకుండా మనం త్వరగా హడావిడి పడిపోయి, కొంతమంది హడావిడి పెట్టేస్తూ ఉంటారు. పెళ్లి సంబంధం అనగానే వారం రోజుల్లో చేసేయాలండి, వారం రోజుల్లో సెట్ చేసేయాలండి, తొందర పెట్టేస్తారండి. తొందర పెడుతున్నారంటేనే ఏదో తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం అయితే ఆగుతారు. దేవుని చిత్తం అయితే, ఇఫ్ దట్ ప్రపోజల్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ, ఇట్ విల్ వెయిట్ ఫర్ యూ. నీ కొరకు వెయిట్ చేయకుండా ఉండే ప్రపోజల్ నీ కొరకు కాదు. నీ కొరకు దేవుడు పెట్టిన వ్యక్తి ఎప్పుడైనా నీతోనే దేవుడు జతపరుస్తాడు. సో అది మిస్ అయిపోవడం అనేది జరగదు. కొన్నిసార్లు ఏదైనా సంబంధం వచ్చి పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పకపోతే వారికి ఇంకో సంబంధం వస్తే వెళ్ళిపోతారు. నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు వచ్చి, అక్క చాలా బాధేస్తుంది అక్క, ఎందుకంటే కొంతకాలం క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది, మా పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పలేదు, ఇంకొకళ్ళు ఎవరో చేసేసుకున్నారు, ఇప్పటికీ మా మమ్మీ డాడీ అంటారు, నువ్వు ఆ రోజు మనం త్వరగా నిర్ణయం తీసుకొని ఉంటే, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది ఇప్పటికీ అని. వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, దేవుడు మీ కొరకు పెట్టింది ఎక్కడికి వెళ్ళదు. దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి పక్కటెముకగా అక్కడికి చేరుస్తాడు ఖచ్చితంగా. సో నో రష్. ప్రార్థనాపూర్వకంగా ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్, అబ్బాయిల గురించైనా అమ్మాయిల గురించైనా. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ప్రపోజల్స్ పెళ్ళైన తర్వాత, పెళ్ళైన ఫస్ట్ వీక్లో కొంతమంది ఆడపిల్లలు, నేను ఇంకొక అబ్బాయిని ప్రేమించాను, నీతో నేను ఉండనని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయిన మగపిల్లలు చాలామంది ఉన్నారు.
అట్ ద సేమ్ టైం గర్ల్స్ విషయంలో కూడా ఆ అబ్బాయికి రకరకాల దురలవాట్లు, చెడు అలవాట్లు కలిగి ఉండి మంచి భక్తి ముసుగులో వచ్చి అమ్మాయిని, దైవజనులను కూడా ఇంప్రెస్ చేసేసి, చూడండి కొంతమంది ఇంప్రెస్ చేసేస్తారు అలా హడావిడి చేసేసి మందిరంలో, మంచి ఇంప్రెషన్ కొట్టేసి మంచి సంబంధం, ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత వారి రియల్ కలర్స్ బయటకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో. కాబట్టి ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్, టైం తీసుకోండి, ప్రేయర్లో పెట్టండి, అన్ని విధాలుగా తెలుసుకోండి. అండ్ మూడవది ప్రాముఖ్యంగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయంగా స్పిరిచువల్ కంపాటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మరి వారు కూడా వారి ఆశయాలు ఏంటి, వారు దేవునిలో ఎలా సాగాలనుకుంటున్నారు, వారికి ఉన్న ఆలోచనలు ఏంటి, వాటిని గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత వెన్ దే అండర్స్టాండ్ దే ఆర్ నాట్ కంపాటబుల్, చాలా ఈజీగా సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. అందువల్ల మరి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వెయిట్, టు ప్రే అండ్ దెన్ టు సీక్ ద లార్డ్స్ గైడెన్స్. ఆ తర్వాత దేవుడిచ్చే నడిపింపును బట్టి దేవుని చిత్తం అయితే సమాధానం ఉంటుంది. దేవుని చిత్తమైన సంబంధంలో సమాధానం. ఆ సంబంధం వచ్చిన తర్వాత గొడవలు అవుతూ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి. పెళ్ళికి ముందే గొడవలు అయిపోతున్నాయి అంటే పెళ్ళయ్యాక డబల్ అవుతాయి గొడవలు, అది తెలుసుకోండి. పెళ్ళి అవ్వకముందే ఎంగేజ్మెంట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి, పెళ్ళి సెట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి అంటే ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సైన్, వెరీ ష్యూర్ సైన్. ఫ్యూచర్ అంతా చూపిస్తూ ఉందని తెలుసుకోండి. సో వివాహం కొరకు ప్రార్థన చేయండి, చాలా ప్రాముఖ్యం. మీకు ఏ ఆత్మీయ లక్షణాలు కావాలో గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం. అండ్ వెన్ ద రైట్ పర్సన్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ నో దట్ ఇట్ ఈస్ వర్త్ ద వెయిట్. నేను చాలా వెయిట్ చేశాను, 5 years వెయిట్ చేశాను. నేను 5 years జాబ్ చేశాను. చాలామంది ఎదురుపడ్డారు, చాలా సంబంధాలు వచ్చాయి. చాలామంది విషయంలో ప్రాబబ్లీ వీళ్ళు అవుతారేమో, వాళ్ళు అవుతారేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే స్పిరిచువల్గా మనం అనుకున్న క్వాలిటీస్ కొంతమందిలో మ్యాచ్ అవ్వచ్చు, ఏజ్ మ్యాచ్ అవ్వచ్చు, హైట్ మ్యాచ్ అవ్వచ్చు, వాళ్ళకుండే ఇంట్రెస్ట్లు మనలో మ్యాచ్ అవ్వచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా క్లోజ్ అనిపిస్తుంది, మేబీ దిస్ ఈజ్ ద వన్ అని అనిపించే పరిస్థితులు వస్తాయి. బట్ డోంట్ జంప్ టు కంక్లూజన్స్. వెలుచూపుతో వెళ్లకుండా ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా అడుగులు వేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి వెళ్తే దేవుడు శ్రేష్టమైన జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తారు. అప్పుడు వెయిటింగ్ అంతా చాలా బ్లెస్సింగ్ అని అప్పుడు అర్థమవుతుంది. బ్లెస్సీ గారు చాలా విషయాలు తెలియజేశారు. కొన్ని విషయాలు నేను కూడా యాడ్ చేస్తాను. ఒక ఆయన ఏమన్నాడంటే ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు ఎలా సెట్ అవుతున్నాయంటే ABCDFG అని ఒక ఫార్ములా చెప్పాడు. ఏ అంటే ఏజ్ కంపాటబిలిటీ, బి అంటే వాళ్ళు బ్యూటీ వెరీ గుడ్, ఎవరో బాగా విన్నారు ఒకసారి నేను చెప్పారు. బ్యూటీ, అందంగా ఉన్నారా లేదా, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా, అమ్మాయి అందంగా ఉందా. సి క్యాస్ట్ కదా, వాళ్ళ కులం ఏంటి. కులగజ్జి మన భారతదేశాన్ని బాగా గట్టిగా ఏం చేసింది, పట్టి పీడించేస్తుంది ఈ రోజుల్లో. మా కులం అయితేనే అని కొంతమంది పట్టుబట్టేవాళ్ళు ఉంటారు. సంబంధాలు చెప్పేటప్పుడు కూడా మా కుల వాళ్ళని అయితేనే చూడండి లేదా తీసుకురండి అనే ఆశ కలిగిన వాళ్ళు. అండ్ దెన్ డిఫర్డ్ డౌరీ, డబ్బులు ఇవ్వడం, కట్నం. కొన్ని దేశాల్లో ఆడపిల్లలు కట్నాలు ఇస్తారు. మన దేశంలో కూడా రానున్న రోజుల్లో ఆడపిల్లలు కట్నాలు ఇచ్చే రోజులు రాబోతున్నాయి అనగానే ఆడపిల్లలకి ఎంత ఆనందమో, ఇవ్వడం కష్టంగా తీసుకోవడం. అప్పుడు అలాంటి రోజులు వచ్చినా మీరేం చెప్పాలా, మాకు వద్దని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని వద్దంటున్నాం కదా, బాయ్స్ని కట్నం తీసుకోవద్దన్నప్పుడు ఒకవేళ పరిస్థితులు మారి ఆడపిల్లలకే కట్నాలు ఇచ్చే సమయం వస్తే మాకు వద్దండి అని మీరు చెప్పాలి. అప్పుడు బాగుంటుంది పరిస్థితులు. సో డిఫర్ డౌరీ, ఆ తర్వాత E ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఏం చదువుకున్నారు, ఆ తర్వాత F ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తమేమో, ఇవన్నీ అయిపోయిన తర్వాత. కాకపోతే ఒక ఐడియల్ కపుల్ ఇన్ ద బైబుల్, ఎస్పెషల్లీ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, ఐజక్ గారి భార్య పేరేంటి, రిబెకా, రైట్. ఇస్సాకు మరియు రెబెకాలు, వారి యొక్క వివాహం ఎంత అద్భుతంగా జరుగుద్దంటే, ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళాడు. సాయంకాలం అయిపోగానే ఇస్సాకు గారు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడట, ఆయన ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను తన జీవిత భాగస్వామి గురించి కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎలియాజర్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్తాడో, ఇస్సాకు గారికి సూటబుల్ పర్సన్ ఎవరి అంటే, బ్యూటీ ఇవన్నీ తర్వాత సంగతి, కానీ ఎవరైతే పరిచర్య చేసే లక్షణం ఉంటుందో,
తనకు మాత్రమే కాకుండా తనతో పాటు వెళ్ళిన ఒంటెలకు సైతం నీళ్ళు ఎవరైతే పడతారో ఆ సర్వీస్ నేచర్ ఎవరిలైతే ఉంటుందో, పరిచర్య చేసే అనుభవం, అలాంటి ఆమె నా యజమానురాలి కుమారుడికి చక్కని భార్య అని నిర్ధారణ చేసుకున్నాడు. ఆ టెస్ట్లో రెబెకా గారు పాస్ అయిపోయారు. వెంటనే ఐజాక్ గారి పక్కకి ఆమె వచ్చేసింది. బైబిల్ ఏం చెబుతుందంటే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్, అన్ని విషయాల్లో వివాహము ఇంకా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన చేయండి. సరైన జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేయండి. దేవుడు సరైన సమయంలో మీ జీవితంలోకి వారిని తీసుకొచ్చినప్పుడు దేవుని కృపలో ముందుకు సాగిపోండి. బ్లెస్సక్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఇద్దరు రక్షించబడిన వారైతే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. వెంటనే మీలో ఒక ప్రశ్న వస్తుంది, మరి రక్షించబడిన వాళ్ళ మధ్య గొడవలు రావట్లేదండి? మా మమ్మీ డాడీ బాగా రక్షణ పొందిన వాళ్ళు అండి, అయినా గొడవలు అవుతున్నాయని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి రక్షణ పొందిన తర్వాత కూడా గొడవలు అవుతాయి కదండి, అప్పుడప్పుడు దెబ్బలాట్లు వస్తాయి కదండి, మనస్పర్ధలు వస్తాయి కదా అంటే రావచ్చు. కానీ అవి వారిని తీవ్రమైన పరిణామాలకు మాత్రం ఏం చేయవు, నడిపించు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నోవహు గారు, ఆయన భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు ఓడెక్కేశారు. ఓడెక్కిన తర్వాత వారు ఓడలో ఉన్నారు. ఈ లోపల వర్షం ప్రారంభించబడింది, వరదలు వచ్చాయి. ఆ భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడ నీటి మీద అటు ఇటు ఏం చేస్తుంది చెప్పండి? ప్రవాహంలో వెళుతున్న ఓడ ఎలా ఉంటుంది? కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు లోపల నోవహు గారు, ఆయన భార్య, వాళ్ళు కూడా ఏం చేసేవారు అనమాట, ఒక రోలర్ కోస్టర్ ఎక్కినట్టుగా వాళ్ళు కూడా కింద మీద పడుతుండారు. ఎందుకంటే 3 అంతస్తుల బిల్డింగ్ అది, 3 అంతస్తులు ఓడది. సో పైనుండి కింద పడిపోవడం, కింద నుండి పక్కన పడిపోవడం, ఇట్లాంటివి జరుగుతున్నప్పటికీ కూడా గుడ్ థింగ్ ఏంటో తెలుసా, వారు ఓడలోనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దే రిమైన్ ఇన్ దట్ షిప్. సో కొన్నిసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా ఈవెన్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్, ఇది దేవుని చిత్తం అని గ్రహించినప్పుడు కూడా, ఇది దేవుని చిత్తానుసరైన వివాహంలో కూడా చిన్న చిన్న కలతలు రావచ్చు. కానీ వాళ్ళు అతి తీవ్రమైన దుష్పరిణామాలు మాత్రం అయితే ఎదుర్కోరు. వెంటనే సమాధానపడి ప్రభు కృపలో వారు ఏం చేస్తారు, ముందుకు సాగిపోతారు. అందులో మేక్ షూర్ రక్షించబడిన వాళ్ళని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఏమంటారంటే నేను మార్చేసుకుంటారండి అంటారు. చెప్పండి, ఏం చేస్తారంటే వాళ్ళు మార్చేసుకుంటారండి. నువ్వు మార్చుకోలేవు, వాళ్ళే నిన్ను మార్చేసే అవకాశాలు కొన్ని ఉండుండొచ్చు. ఎందుకోసం అంటే ఒక స్టూల్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు, ఒక బెంచ్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు, కింద ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. పాసిబిలిటీస్ ఎక్కువగా పైన కిందకు లాగేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ కింద ఉన్నవాడు పైకి ఎక్కడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ క్రింద ఉన్న వాళ్ళు చేయించి పై నుండి క్రింద ఉన్న వాళ్ళని ఈజీగా లాగేస్తుంటారు. చాలా కుటుంబాలు అదే జరుగుతుంది. కాబట్టి మేక్ షూర్ ప్రేమో దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయండి. ఒక చక్కని జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో దేవుడు మీకు సహాయపడును గాక. ఆమేన్.